बाबा फखरुद्दीन शाह कलंदर, है बाबा फखरुद्दीन शाह कलंदर, तेरे ही टुकड़ों पे पल रहा हूँ। है बाबा फखरुद्दीन शाह कलंदर, तेरे ही टुकड़ों पे पल रहा हूँ। है बाबा फखरुद्दीन शाह कलंदर, तेरे है बाबा फखरुद्दीन शाह कलंदर, है बाबा फखरुद्दीन शाह कलंदर, तेरे ही टुकड़ों पे पल रहा। కులంబావి దగ్గర పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ గారి దగ్గర ఇక్కడ ఉన్నాము, పీర్ల సావిడి దగ్గర ఉన్నాము. మరి పెనుగొండ బాబా గారు కొంగు బంగారంగా మరి ప్రజలకు అందరికి కూడా మరి వారి కోరికలు తీరుస్తున్నటువంటి మహా పీర్ ఇక్కడ ఆస్థానంగా ఉంది. మరి ఈ పీర్ల సావిడిని బాబా ఫక్రుద్దీన్ గారు ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా వారి సేవలు అందిస్తూ భక్తులకు వారికి కోరికలు తీర్చడానికి వాళ్ళ కొంగు బంగారంగా ఇక్కడ కొలవడం జరుగుతుంది. మరి వారి ఇప్పుడు ఆయన తదనంతరం ఆయన కాలం చేసిన తర్వాత నుండి వారి వారసులు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. మరి వారితో ఒకసారి కలుపుతున్నాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు షేక్ అమీర్ అండి. అమీర్ గారు, మరి బాబా ఫక్రుద్దీన్ గారు మరి భక్తుల కోరికలు తీరుస్తూ ఎంతో మందికి సంతానం కలగని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుందని, వాళ్ళ కోరికలు తీరుతున్నాయని మరి భక్తుల విశ్వాసం. దీని గురించి మీరేం చెప్తారు? ఎంతో దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారండి. వాళ్ళు కోరికలు మొక్కుబళ్ళు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు కోరుకునేది వాళ్ళ నెరవేరుతూనే కదండి ఇంత దూరం వాళ్ళు వచ్చేది. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతున్నారు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తున్నాయి. అట్లా చిన్న సర్గేస్ రోజు ఈయనకి వైభవం ఘనంగా జరుగుతుందండి. మరి అప్పటికి ఇప్పుడు పీర్ల సావిడి చాలా గొప్పగా అభివృద్ధి చెందారండి. మరి భక్తులు ఎన్నో విశ్వాసంగా చాలా మంది భక్తులు కూడా రావడం జరుగుతుంది. దాని గురించి మీరేం చెప్తారు? భక్తుల రద్దీ ఎక్కువ పెరిగిందండి ఇప్పుడు. ప్లస్ జనాల రద్దీ కూడా ఎక్కువ పెరుగుతూనే ఉంది. ప్లస్ నమ్మినోళ్ళకి ఎక్కువగా ఉన్నాడండి ఈయన బాబా ఫక్రుద్దీన్ గారు. మరి పెద్దవారైనటువంటి మీ నాన్నగారు తర్వాత ఈ కార్యక్రమాన్ని మీరు ఇలాగే నిర్వహిస్తారా? మరి ఎవరెవరు దీన్ని చేపడతారు? ఇది ఎవరు లేదండి, ఇది మన వంశంలో నుంచి వచ్చినది. మా తాత తర్వాత మా నాయన తర్వాత మేము. ఇది తలాంతరాను మా కుటుంబ వారసులకి చెందినదండి. ఇది నా తర్వాత మళ్ళీ నా కొడుకులు, మా అన్నల కొడుకులు వీళ్ళందరూ కలిసి ఒకటే చేసుకుంటున్నాం. దీనిలో ఎటువంటి మేటీలు అయితే ఏమి లేవు. ఇది మా వంశానికి చెందినదండి. కుల మతాలకు అతీతంగా మరి ఈ కార్యక్రమం ఇలాగే రన్ చేస్తామని చెప్తున్నారు అమీర్ గారు. మరి వారు డాక్టర్ వృత్తిని నిర్వహిస్తూనే మరి దైవ కార్యక్రమమైనటువంటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబము వాళ్ళ వంశం ద్వారా ఇలాగే ముందుకు కొనసాగిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. క్రాంతి కిరణంతో మీ కాజా హుసేన్.